సద్గురు, మనం మౌనంగా ఉన్నప్పుడు కూడా మన మనసు మాట్లాడుతూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతుంది. గతం, భవిష్యత్తుల మధ్య తిరుగుతున్న ఆలోచనల వల్ల ఏ ఉపయోగము ఉండదు. వీటిని ఎలా ఆపాలి? ఆలోచన లేకుండా ఎలా ఉండాలా అనే దాని గురించి ఎన్నో ఆలోచనలున్నాయి. ఆలోచనలు లేకపోవటం, నో మైండ్, ఇలాంటి వాటి ప్రచారం బాగా జరిగింది. అవి పూర్తిగా అపార్థం చేసుకోబడ్డాయి. ఎన్నో రకాల భ్రమలు ఏర్పడ్డాయి. దీంతో అందరూ ఈ మనసునెలా ఆపాలో తెలియక కష్టపడుతున్నారు. కొన్ని లక్షల సంవత్సరాల పరిణామం జరిగింది ఇంత సామర్థ్యం గల మనసు కలగటానికి. ఎన్నో లక్షల సంవత్సరాలు ప్రకృతి కృషి చేసి ఇలాంటి విస్తృతమైన మనసును సంపాదిస్తే ఇప్పుడు మీరు దీన్ని ఆపేయాలనుకుంటున్నారు. అసలెందుకు ఆపాలనుకుంటున్నారు? మీ మనసు గనక నిరంతరంగా మీకు హాయిని కలగజేస్తూ ఉంటే మీరు దాన్ని ఆపాలనుకుంటారా? చెప్పండి. లేదు, అది దుఃఖాన్ని కలగజేస్తోంది. అందుకే మీరు దాన్ని ఆపాలనుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా అందరి బుర్రల్లోనూ ఒక విషయం నాటుకుపోయింది. అదేంటంటే, ధ్యానం చేయండి అని చెప్పగానే సద్గురు, నేను నా మనసును ఆపుకోలేకపోతున్నాను అంటారు. దానికి నేను, అది జరగాలంటే మీ కిడ్నీలు, లివర్, గుండె అన్నీ ఆగినప్పుడే అని. ఇవన్నీ ఆపేస్తే అప్పుడు మనసు కూడా ఆగిపోతుంది. మీరు ఇవన్నీ ఆపాలనుకుంటున్నారా? లేదు. మరి మనసునెందుకు ఆపాలనుకుంటున్నారు? మనసు మీద ఈ పక్షపాతం ఎందుకు? మీ గుండె కొట్టుకుంటున్నా ధ్యానం చేస్తారు. మీ కాలేయం పనిచేస్తున్నా పర్వాలేదు. మీ కిడ్నీలు పనిచేస్తున్నా ధ్యానం చేయగలరు. మరి మీ మనసు పనిచేస్తే మాత్రం ధ్యానం ఎందుకు కుదరదు? మేధస్సు అంటే మీకు ఇష్టం లేనట్టుగా ఉంది, అంతేనా? This is the conspiracy of the stupid against human intelligence. That to meditate means your brain must be frozen. ఇది మూర్ఖులు మానవ మేధస్సుపై పన్నిన ఒక కుతంత్రం. ధ్యానం చేయటం అంటే మీ మనసు ఆపాలి అని. మీరు మీ మనసుని జడ పదార్థంలా చేయక్కర్లేదు. ఒకసారి మీకు మీ మనసుకి మధ్య దూరం పెరిగితే అప్పుడు మీ మనసు ఎలా ఉన్నా ఏం చేసినా మీకు సమస్య కాదు. ఎలాగంటే, మీరిప్పుడు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. మీకు తెలుసు మీరు ఇరుక్కున్నారని. అదొక అనుభవం. అదే మీరు చాముండి హిల్ మీద నుంచున్నారో లేదా ఒక హాట్ ఎయిర్ బెలూన్లో తేలుతూ కింద ట్రాఫిక్ని చూస్తే హాయిగా ట్రాఫిక్. ఎందుకు? దూరం వల్ల, అంతే కదా? మీరందులో ఉంటే ట్రాఫిక్ అదొక అనుభవం. ఎంతో ఎత్తున ఉంటే హాట్ ఎయిర్ బెలూన్లోంచి కిందకి చూస్తుంటే అక్కడి నుంచి శబ్దాలు కూడా వినిపించవు. అంత అందంగా కనిపిస్తుంది, అంతేనా? Yes or no? ఇదంతా దూరం ఉంది కాబట్టే. ఒకసారి మీకు మీ మనసుకి దూరం పెరిగితే మనసు సమస్య కాదు. మనసు ఒక అద్భుతం, సమస్య కాదు. ఒకవేళ మీకు ఆలోచనలు వస్తూ ఉంటే మీకు మానసిక అతిసారం పట్టిందని అర్థం. అంటే మీరు చెడు ఆహారం తీసుకున్నారు కదా. శరీరానికి విరోచనాలంటే మీరేదో చెడు తిండి తిన్నారని అర్థం. అదే మానసిక అతిసారం అయితే మీరేదో చెడు విషయం గ్రహించారని అర్థం. అది ఏమై ఉంటుంది అంటే, The moment you identify yourself, మీరు కానిదానితో మీరు గుర్తింపు ఏర్పరచుకుంటే ఇక అంతే, మనసు గాడి తప్పుతుంది. ఇంకో మార్గం లేదు. మీరేమైనా చేయండి, ఎంతైనా ప్రయత్నించండి, అది అసలు ఆగదు. ఈ రోగం నుంచి బయటపడాలంటే చెడు ఆహారం తినటం మానేయాలి. చెడు ఆహారం అంటే మీరు కానిదానితో మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం.